తాళివేసిన బంధం ఎపిసోడ్ 6. తాళిపడిన ఆ సంఘటనకు కొన్ని రోజులు గడిచిపోయాయి. నందిని తన ఇంట్లోనే ఉంటూ మళ్ళీ కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ ఆమె జీవితం మాత్రం మునుపటిలా లేదు. మెడలోని తాళిని కొంగుతో దాచుకుంటూ ప్రతి అడుగులోనూ తనను తానే ప్రశ్నించుకుంటోంది. ఇది నిజంగానా నా జీవితంలో జరిగిందా? ఇటు అర్జున్ పరిస్థితి కూడా నందినిలాగే ఉంది. అర్జున్ తన ఇంట్లో ఉన్నా అతని మనసు మాత్రం తరచూ నందిని దగ్గరే ఉండిపోతుంది. ఆమె ఎలా ఉందో, కాలేజీకి వెళ్తుందో లేదో, తన వల్ల ఆమెకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందో తెలుసుకోవాలని అనిపించినా నేరుగా ఫోన్ చేయడానికి అతని మనసు ఒప్పుకోవటం లేదు. అంతలో రవి అతని గదిలోకి వచ్చాడు. ఏంట్రా ఫోన్ చేతిలో పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చూస్తున్నావు? రవి అలా అడగగానే అర్జున్ వెంటనే ఫోన్ పక్కన పెట్టి ఏమీ లేదు సమాధానం చెప్తాడు. ఇది నీ మనసు నుండి వచ్చిన సమాధానం కాదు. నందినికి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నావు కదా? అంత సూటిగా రవి అడిగేసరికి అర్జున్ అతని వైపు కోపంగా చూసి నీకు వేరే పనేం లేదా? ఇది మరీ బాగుంది అని రవి నవ్వుతాడు. అర్జున్ అలా అడగగానే నీకు మాత్రం ఇప్పుడు కొత్త పని దొరికింది నందిని గురించి ఆలోచించడం. ఆ మాటకు అర్జున్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతని ముఖంలో కనిపించిన ఆ చిన్న ఆందోళనను రవి గమనించాడు. ఎందుకు అర్జున్ ఇంతలా ఆలోచిస్తున్నావు? తను నీ భార్య, అది నువ్వు మర్చిపోకు. ఒక్కసారి ఫోన్ చేస్తే ఏమవుతుంది? నీకు ఆ ఇబ్బంది అర్థం కావటం లేదురా. తనతో ఆ రోజు సరిగ్గా మాట్లాడిందే లేదు. నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందో లేదో ఏమీ అర్థం కాలేదు. మరి ఫోన్ చేస్తే ఆమెకు ఇబ్బందిగా అనిపించవచ్చు కదా? నువ్వు ఆమెను భారీగా అంగీకరించని చెప్పావు. కానీ ఆమెను ఒంటరిగా వదిలిపెట్టనని కూడా చెప్పావు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత దూరం? ఎందుకుంటున్నావు? ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకసారి ఫోన్ చేస్తే తన ఆలోచన ఎలా ఉందో తెలుస్తుంది కదా? ఇంత బాధపడే కంటే రవి అనగానే అర్జున్ ఇంకా ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కిటికీ బయటకు చూశాడు. అతని మనసులో నందిని పడిన భయపడిన ముఖం అతనికి మళ్ళీ కనిపించింది. అతను నెమ్మదిగా అన్నాడు. ఆమెకు నేను భర్తని కాదు రవి. కానీ నా వల్ల ఆమె జీవితమే మారిపోయింది. కనీసం ఆమెకు ఇబ్బంది రాకుండా చూడాలి. అర్జున్ పిచ్చిని చూసి రవికి అతని వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పరా? నందిని బాధ్యత లేక ఇంకేదైనా? రవి అలాగా అడగగానే అర్జున్ వెంటనే రవి వైపు తిరిగాడు. రవి నవ్వు ఆపుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ మాత్రం మళ్ళీ ఫోన్ వైపు చూశాడు. ఈసారి అతను నందిని నెంబర్పై వేలు ఉంచాడు. కానీ కాల్ చేయలేదు. అదే సమయంలో నందిని కాలేజీకి వెళ్లే దారిలో ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలైంది. ఆమె బస్టాప్లో నిలబడి తడుస్తోంది. అంతలో ఒక కారు ఆమె ముందు వచ్చి ఆగింది. కారు నుండి డ్రైవర్ దిగాడు. అమ్మా, ఇది మీకు ఇవ్వమన్నారు. అతని చేతిలో గొడుగు ఆమె చేతిలో పెట్టాడు. నందిని ఆశ్చర్యంగా చూసి ఎవరు? ఆ మాటకు డ్రైవర్ నవ్వాడు. అన్నా, సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావేంటి? ఎవరిచ్చారు ఈ గొడుగు? అప్పుడు డ్రైవర్ మీకు తెలిసిన వ్యక్తే. డ్రైవర్ సమాధానానికి నందిని గొడుగు వైపు చూసింది. ఆమెకు వెంటనే గుర్తొచ్చిన పేరు అర్జున్. ఆమె పెదవులపై తెలియకుండానే చిన్న నవ్వు వచ్చి చేరింది. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే అదే సమయంలో ఆమె అక్క శ్రావణి నుండి ఫోన్ వచ్చింది. నందిని, నువ్వెక్కడున్నావు? ఏమైందక్క? ఏమీ లేదులే, కాలేజీకి వెళ్తున్నానక్క. ఆ మాట వినగానే శ్రావణి కాసేపు మౌనంగా ఉంది. అక్క అక్క అని నందిని పిలుపుకి అప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రావణి ఇక్కడ వర్షం పడుతుంది, అక్కడ ఎలా ఉంది అని అడుగుతుంది. అది అక్క, వర్షం పడుతుంది అని నందిని చెప్పేసరికి అయ్యయ్యో, తడుస్తున్నావా అని అడిగితే లేదక్క, నా దగ్గర గొడుగు ఉంది అని చెప్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళలేదు కదే అని అనేసరికి ఆ మాట నందిని నుండి ఎటువంటి సమాధానం రాలేదు. కాసేపటి వరకు మౌనంగా ఉండిపోతుంది. కొద్దిసేపటికి చల్లగా అడిగింది. అర్జున్ పంపించిన గొడుగు పట్టుకుని వెళ్తున్నావా? నందిని ఒక్కసారిగా షాక్ అయింది. అలా సడన్గా శ్రావణి అడగగానే అక్క అది అని నందిని తడబడలోనే శ్రావణికి సమాధానం దొరికింది. అప్పటి వరకు ప్రశాంతంగా మాట్లాడిన నందిని ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. నువ్వేమీ చెప్పవలసిన అవసరమే లేదు. కాదు, చెప్పేది వినవే అని అంటే ఏంటి చెప్పేది? ఆమె గొంతులో వెటకారం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు నీకు అతను చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడుగా. అతను నా భర్తగా రావాల్సిన వాడు. కానీ నువ్వు గద్దలా ఎత్తుకుపోయావు. ఏమీ తెలియని అమాయకురాలు నా చెల్లెలు అనుకున్నాను. కానీ ఇంత తెలివిగా నా కాబోయే భర్తనే తీసుకుంటుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ మాట నందిని గుండెల్లో గుచ్చుకుంది. అక్క ప్లీజ్ విను, అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసు. ఆయన ఎందుకు అలా పదే పదే ఇలా మాటలతో బాధపెడుతున్నావు అని ఏడుస్తూ నందిని అడగగానే శ్రావణి సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేస్తుంది. నందిని గొడుగును చూస్తూ నిలబడిపోయింది. కొద్దిసేపటి క్రితం తనకు ఆనందం కలిగించిన ఆ చిన్న జాగ్రత్త ఇప్పుడు తనకి బాధగా అనిపించింది. ఆమె మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నిజంగా అర్జున్ గారు పంపించారా? కానీ అది ఎలా సాధ్యం? అంటే ఎవరైనా కనిపెట్టుకుని ఉన్నారా? కనీసం చూడడానికైనా రాలేదు, ఫోన్ అయినా చేయలేదు. ఇంకా కేరింగ్
నిజంగా చేస్తున్నారా లేదా నేను త్వరపడుతున్నానా? నందిని మనసులో ఎన్నో ప్రశ్నలు. వేటికి సమాధానం దొరక్క నెమ్మదిగా కాలేజీ వైపు పయనం మొదలెట్టింది. అదే సమయంలో అర్జున్ ఆఫీస్‌లో తన సహోద్యోగి మేఘన అతన్ని గమనిస్తోంది. గత కొన్ని రోజులుగా అతని ముఖంలో వచ్చిన మార్పు ఆమెకు అర్థమవుతుంది. ఆమె నెమ్మదిగా అతని అర్జున్ దగ్గరికి వచ్చింది. "అర్జున్, మీరు బాగున్నారా?" అర్జున్ వెంటనే తను తాను సర్దుకున్నాడు. మేఘన, నేను బాగున్నాను. లేదు, మీరెందుకు ఆందోళన చెందుతున్నారు? అది మీ మొహంలో కనిపిస్తుంది. బాగున్నానని నోటి నుండి వస్తుంది తప్ప మీ కళ్ళల్లో, మీ మొహంపై అది కనిపించటం లేదు. దీని గురించి దిగులు పడుతున్నారు. ఏదైనా సీరియస్ మ్యాటర్‌నా అని మేఘన అర్జున్‌తో ఫ్రెండ్‌షిప్ కొలది చనువుగా అడిగితే, అర్జున్ పదే పదే తన ఫోన్ వైపు చూస్తూ ఉన్నాడు. మేఘన దృష్టి కూడా అతని చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసింది. ఎవరినైనా మిస్ అవుతున్నట్టున్నారు? లేదా ఎవరి కాల్ కోసమైనా ఎదురు చూస్తున్నారా? అలా మేఘన సూటిగా అడిగేసరికి అర్జున్ ఆమె వైపు చూశాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. అర్జున్ మౌనం ఆమెకు సమాధానం దొరికింది. అందుకే ఆమె నవ్వి, మీరు చెప్పకపోయినా మీ కళ్ళు చెప్తున్నాయి. మేఘన అలా చెప్పగానే అప్పటి వరకు కలవరంగా ఉన్న అర్జున్ ఒక్కసారిగా ముఖం గంభీరంగా మారిపోయింది. అతనికి తెలియదు తన జీవితంలో జరిగిన ఒక్క సంఘటనను దూరం నుండి ఇంకొకరు కూడా గమనిస్తున్నారని. ఇక నందిని కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన ఫ్రెష్ అయి ఆ రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చుంది. ఎప్పట్లాగే తన చేతిలో తాళిని తీసుకుంది. ఇంతకుముందు ఆ తాళిని చేతిలో తీసుకుంటే అర్జున్ కళ్ళల్లో మెదిలేవాడు. ఈ మధ్య అర్జున్ తనపై చూపించే కేరింగ్ శ్రావణిలో ఈర్ష్య కలిగించాయి. అందుకే నందినిపై అక్కసుతో మాటల ద్వారా ఎవరూ లేని సమయంలో ఫోన్ చేసి మరీ తీర్చుకుంటుంది. నందిని ఎప్పుడు శ్రావణి గురించి ఎవరికీ చెప్పలేదు. శ్రావణికి అదే ధైర్యంగా మారి ఇంకా చాలా మాటలు నందినిని అనేలా చేస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా, మరిచిపోదామని అనుకున్నా పదే పదే శ్రావణి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అతను నా భర్తగా రావాల్సిన వాడు. ఆ మాట నందినికి అస్సలు నచ్చలేదు. తానసలు తాళిని కోరుకోలేదు. అక్క భర్తగానే చూసింది. చివరికి తన భర్తగా మారేసరికి ఏం చేయాలో అలా అని మెడలో తాళిని తీయలేదు. తను కోరుకోని బంధం తనకిలా ముడిపడింది. నందిని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అప్పుడే అతని ఫోన్ మోగింది. తెలియని నంబర్. ఆమెకు భయంగా ఫోన్ ఎత్తింది నందిని. హలో! అవతల నుండి ఒక అబ్బాయి గొంతు. నందిని, నువ్వు నాకు విషయం చెప్పాలి. నందిని ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆ గొంతు ఆమెకు బాగా తెలుసు. ఆమె ప్రేమించే వ్యక్తి. ఇప్పటి వరకు తన మనసులోని మాట చెప్పకపోయిన వ్యక్తి. కాలేజీలో ఎవరికీ ఈ విషయం తెలీదు. ఒకరికి ఇద్దరికి తెలిసినా బయటికి చెప్పలేదు. అతనికి ఆమె మెడలోని తాళి గురించి ఇంకా తెలీదు. నందిని, నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావా? ఆ ప్రశ్న అనగానే నందిని చేతిలో ఫోన్ వణికింది. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. అవతల వ్యక్తి మళ్ళీ అడిగాడు. చెప్పు నందిని, నువ్వు చెప్పే సమాధానం నాకెంత విలువైనదో నీకు తెలుసు. నీకు నేనేమవుతానో కూడా తెలుసు. ఇలా మౌనంగా ఉంటే ఎలా? నాలో ఉన్న రాక్షసుడిని బయటకు తీసుకురాకు. స్పీక్ ఔట్ అని గట్టిగా అరుస్తాడు ఫోన్లో. దాంతో అవును అని పెదవి విప్పి కష్టంగా సమాధానం చెప్తుంది నందిని. నువ్వు నాకు అబద్ధం చెప్పడం లేదు కదా? నందిని కళ్ళల్లోని కన్నీళ్లు. ఆమె మెడలోని తాళి గట్టిగా పట్టుకుంది. అదే సమయంలో అర్జున్ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. నందినికి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అర్జున్ ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు. ఎవరా వ్యక్తి? నందినికి అతనికి ఏం నందిని అతనికి ఏం సమాధానం చెప్తుంది? అర్జున్కు తెలియని నందిని గతం అసలు ఏమిటి? అసలు నందిని అతన్ని నిజంగా ప్రేమించిందా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. లైక్ ద వీడియో.